ఏపీలో జనసేన ఖాతాలో తొలి మున్సిపాలిటీ చేరింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీని జనసేన కైవసం చేసుకుంది. నిడదవోలు మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం విగింది. 13 మంది వైసీపీ కౌన్సిలర్లు జనసేనకు మద్దతు తెలిపారు. దీంతో నిడదవోలు మున్సిపాలిటీ జనసేన కైవసం చేసుకుంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, జనసేనని నిడదవోలు మున్సిపాలిటీలో మొత్తం 28 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే జనసేనకు ఇక్కడ ఒక్క కౌన్సిలర్ కూడా లేరు. అంటే గత ఎన్నికల్లో మొత్తం 28 స్థానాలకు సంబంధించి కూడా 27 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు విజయం సాధించారు. ఒక్క స్థానంలో టీడీపీ కౌన్సిలర్లు విజయం సాధించారు. అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేష్ ఇక్కడ ప్రత్యక్షంగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, ఆ తర్వాత మంత్రిగా పనిచేయడంతో మొత్తం 13 మంది వైసీపీ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరడం జరిగింది. ఇదే సందర్భంలో మిగిలినటువంటి వైసీపీ కౌన్సిలర్లు ఏప్రిల్ 3వ తేదీన అవిశ్వాస తీర్మానానికి ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు మొత్తం మున్సిపాలిటీలో కౌన్సిలర్లు ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ఎక్సాఫీసియో సభ్యునిగా కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఈ ఓటుతో మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానం అంతా కూడా వీగిపోయిందని చెప్పుకోవాలి. దీంతో తొలిగా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడా లేని విధంగా ఒక జనసేన పార్టీకి నిడదవోలు మున్సిపాలిటీ తొలిసారిగా కైవసం చేసుకున్నట్లయింది. మొత్తం మంత్రి కందుల దుర్గేష్ రాజకీయ చతురతో ఈ విజయం సాధించారని చెప్పుకోవచ్చు. అంటే గత సంవత్సరం 9 నెలల నుంచి కూడా నిడదవోలు మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ, అలాగే ప్రభుత్వం పాలనా తీరు అంతా కూడా నచ్చి 13 మంది కౌన్సిల్ సభ్యులంతా కూడా జనసేనలో చేరినట్లు కూడా స్పష్టం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే వైసీపీ సంబంధించి మాజీ ఎమ్మెల్యే గూడూరు శ్రీనివాసరావుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే నిడదవోలు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసు వీళ్ళంతా కూడా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా 13 మంది వైసీపీ కౌన్సిలర్స్ అంతా కూడా జనసేనకు మద్దతు తెలుపడంతో ఈ విజయం అంతా కూడా సాధించినట్టు తెలుస్తుంది. దీంతో అటు ఇకపై నిడదవోలు మున్సిపాలిటీ అంతా కూడా అటు అభివృద్ధి పదంలో పయనించడం ఖాయం అనేది కూడా వాళ్ళంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలకి కందుల దుర్గేష్ అంతా కూడా ప్రత్యక్షంగా నిధులు తీసుకురావడం అన్ని కూడా చూసి మిగతా సభ్యులు కూడా వైసీపీకి రాజీనామా చేసి ఉన్నట్లు తెలుస్తుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.